గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, పాయల్ శంకర్ గారు, సాంబశివరావు గారు, మరి ఈ రెండు బిల్లులకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ వారు కొన్ని అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ విధంగానైతే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఈ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి నిధులు ఏర్పాటు చేయాలని మధుసూదన్ రెడ్డి గారు కానీ వారు కానీ తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, తప్పకుండా దాని ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏదైతే వారు అడిషనల్ కార్పస్ ఫండ్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావనలో ఉంది. దానికి తోడు ఈరోజు నేను గౌరవ సభ్యులు కాలేరు వెంకటేష్ గారికి, ఎందుకంటే ఇది రికమెండ్ చేసింది బార్ కౌన్సిల్ సంబంధించిన వారు ఇది రికమెండ్ చేయటం జరిగింది. వారు తీర్మానం చేసి బార్ కౌన్సిల్లో ప్రభుత్వానికి మరి నివేదిక ఇచ్చి పంపించడం జరిగింది. దాని తదుపరే దీన్ని తీసుకోవడం జరుగుతోంది. రెండో టెక్నికల్ అంశం ఏమొచ్చిందంటే నాకు కూడా ఉంది, బికాస్ మా బ్రెతరేన్ కనుక ఉంటుంది సార్, కానీ మీరు పొద్దున్నే అనౌన్స్మెంట్ చేసినప్పుడు గౌరవ స్పీకర్ గారు ద అమెండ్మెంట్స్ టు ద బిల్ షుడ్ బి రిసీవ్డ్ బై 11:30 AM టుడే. సో ఇట్ హెస్ ఆల్రెడీ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ రెండవది ఇదొక టెక్నికల్ అంశం. రెండవది బార్ కౌన్సిల్ వారే స్వయాన రికమెండ్ చేశారు. కానీ కాలేరు వెంకటేష్ గారు వారు వృత్తిపరంగా గొప్ప న్యాయవాది. వారు చెప్పే ప్రతి అంశం కూడా దృష్టిలో ఉంచుకొనే, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్పై పడ్డ భారం మాకు కూడా తెలుసు అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఆ ప్రొఫెషన్ పరంగా ఉన్న ఇబ్బందులు కానీ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు 250 రూపీస్కి పెంచడం వారి సంక్షేమానికి సంబంధించిన అంశం కనుక దయచేసి వారిని కూడా మళ్ళా ఆలోచన చేయమని, అదేవిధంగా పాయల్ శంకర్ గారు చెప్పారు హౌస్ సైట్స్ రావాలా, వారికి అన్ని విధాల మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలా. మధుసూదన్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు. మరి పెద్దలు సాంబశివరావు గారు కూడా ఈ సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయాలని చెప్పారు. అధ్యక్ష, ఒక విధంగా ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు భవన నిర్మాణ కార్యక్రమం చేయాలని ఓ ప్రక్కన అడ్వకేట్ సోదరులు, ఇంకో ప్రక్కన హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులందరి పరంగా ఒక అభ్యర్థన ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 100 ఎకరాల అధ్యక్ష రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో 100 ఎకరాల స్థలం కేటాయింపు చేశాం. ఈ 100 ఎకరాల్లో మరి భవన నిర్మాణం కార్యక్రమంతో పాటు న్యాయాధీశులకు సంబంధించిన వారి గృహ సముదాయం అన్ని కోర్ట్స్ను కూడా ఒకటే దగ్గర ఏర్పాటు చేయడానికి మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఒక మోడల్ హైకోర్టుగా చేయాలనే ఉద్దేశంతో నిధులు కూడా కేటాయింపు చేసి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయబోతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి మనకు కావాల్సింది హైకోర్టు, కూడా హైకోర్టుకు సంబంధించిన అంశం. రెండవది అధ్యక్ష, మరి అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు చెప్పిన దాని ప్రకారం అడ్వకేట్స్కి ఈరోజు వారి సేఫ్టీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావటం, ఆ ప్రస్తావన భాగంలోనే ఆనాడు జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా జరిగిన సంఘటనను మొత్తం మరి న్యాయవాద సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులతో పాటు సమాజం ఖండించింది అధ్యక్ష. అలాంటి తరుణంలో సరైన విధంలో స్పందన రాలేదని ఆవేదనతో మాట్లాడారు. ఆ ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం.
దాని గురించే ఈరోజు మేము కూడా ఆలోచన చేస్తే అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకురావాలనే మేము ఇచ్చిన మరి చెప్పిన హామీ మేరకు ప్రిపరేషన్లో ఉంది, సర్క్యులేషన్లో ఉంది. హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిశీలన తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వీ నో అడ్వకేట్ అనే ప్రొఫెషన్కు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నవారు, వారి క్లయింట్స్కి సంబంధించి క్లయింట్స్కి ఆపోజిట్గా కొట్లాడే పోరాటం చేస్తూ ఉన్న సందర్భంలో అడ్వకేట్స్కే టార్గెట్ అవుతూ ఉన్నారు. స్వయాన అడ్వకేట్స్ టార్గెట్ అవుతా ఉన్న సందర్భంలో వారికి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్కు సంబంధించి లేకుంటే ఏ విధంగా నడిబొడ్డున జరిగిన మిట్ట మధ్యాహ్నం ఆ రోజు జరిగిన సంఘటనను ఈరోజు వారు ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప ఈరోజు ఆ సంఘటన ఆ విధంగా జరగొద్దు, ఆ కుటుంబాలు ఆ విధంగా వేదన ఉండకూడదు, ఇంకో అడ్వకేట్కు అనుక్షణం ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రోజు మీరు ఆ ప్రభుత్వం జాగ్రత్త ఉంటే కాకపోతుండేనేమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, చట్టము తన పనిని తను చేసుకుపోయే ప్రయత్నంలో ఎక్కడో విఘాతం జరిగింది కనుక బాహటంగా బయట తిరుగుతూ ఉన్నారనే అభిప్రాయం యావత్ రాష్ట్రంలోనే కనబడతా ఉన్న తరుణంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా బాధతో హృదయంతో చెప్తా ఉన్నాం. ఈరోజు నా నియోజకవర్గంలో జరిగిన సంఘటన అది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజు భయభ్రాంతులు, అసలు ఇక్కడ ఆనాడున్న రాయలసీమలో ఉన్న పరిస్థితి, వాతావరణం, ఏర్పడ్డ కోణం మరొకసారి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకుండా అలాంటి పరిస్థితులు, అట్లాంటి వాతావరణం సృష్టించడానికి మీరు ఎంకరేజ్ చేయొద్దనే మా సభ్యుడి మనోవేదన. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను అదేవిధంగా సోదరులు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, స్టైఫండ్ వస్తే ఆ విధంగా బాగుంటుందని మీ అందరికీ కూడా తెలుసు. ట్రస్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది స్టైఫండ్ తీసుకోవడానికి, దానికి సంబంధించి చేయటం జరుగుతుంది. హెల్త్ కార్డ్స్కి సంబంధించి 19,000 అడ్వకేట్స్, అదేవిధంగా 2 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ ట్రస్ట్ పరంగా మరి వచ్చే ఇంట్రెస్ట్ పైన ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉన్న సందర్భం. అది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన చిన్న సవరణలకు సంబంధించిన అమెండ్మెంట్ తీసుకొస్తా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను గౌరవ స్పీకర్ గారిని ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతాను. తమ ద్వారా చెప్పడం ఏంటంటే, మన దగ్గర ఉండే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో ప్రత్యేకంగా ఏదైనా కేసు వివాదంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ను ఎంగేజ్ చేస్తే 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయలు ఒక్కరోజు అపీరెన్స్కు ఛార్జ్ చేస్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా చెక్కు ద్వారా. అది మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఏ ఒక్క అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టులో అంత ప్రామాణికంగా ఆర్గ్యూ చేసే అడ్వకేట్ లేరు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే, మీరు 100 ఎకరాలు హైకోర్టు కోసము కడతామంటున్నారు, అక్కడ గృహ సముదాయాలు కూడా కడతామంటున్నారు. చాలా మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే ప్రెమిసెస్లో ఒక 10 ఎకరాలలో ఒక బ్రహ్మాండమైన లా యూనివర్సిటీ కానీ లా కాలేజ్ కానీ కట్టి అందులో ప్రపంచ ప్రామాణికాలతోటి విద్యార్థులను, లా గ్రాడ్యుయేట్స్ను తయారు చేస్తే ఫ్యూచర్లో ఇంకో 20 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ వాళ్ళందరూ పోయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ల ప్రమాణాలు చాలా పెరుగుతాయి అధ్యక్ష. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవుట్ ఆఫ్ ద వే, చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఒక అడ్వకేట్ను హైకోర్టు జడ్జిగా చేశాడు అధ్యక్ష. ఆ హైకోర్టు జడ్జు మా అందరికీ తెలుసు సుప్రీంకోర్టు వరకు పోయినారు. అటువంటి ఈ
మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా కూడా మనము క్రిటిసిజం పోకుండా అటువంటి ప్రమాణాలు ఉండే అడ్వకేట్లను తయారు చేస్తే తెలంగాణలో భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ సార్, మా సోదరులు వెంకటేష్ గారు మంచి ఆలోచన, అది డెఫినెట్లీ మంచి ప్రతిపాదన. రాష్ట్రంలో ఒక నేషనల్ క్యారెక్టర్ ఉన్న ఒక లా ఇన్స్టిట్యూట్ ఉండాలని, ఎస్ సార్, ఒక నేషనల్ క్యారెక్టర్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలనే ఒక కాంక్షతో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో నల్సార్ యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సార్ 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 నేను ఏనండి, మీరు కాదంటలేను, నేను కాదంటలేను, తెలుగు కదా ఏం చేసినాం. నల్సార్ విశ్వవిద్యాలయాన్ని పెట్టుకున్నాం. ఉస్మానియాకు సంబంధించి వారికి తెలుసు, మంచి లా కాలేజ్ ఉంది, కానీ వారు చేసిన ప్రతిపాదన కూడా ఒక క్యాంపస్లోనే మంచి లా స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా మరి హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి గారితో, అదేవిధంగా న్యాయమూర్తులందరితో కూడా సంప్రదించి, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తాం. మంచి ఆలోచన అది. దానికి ఎందుకంటే వీ నీడ్ ఎమినెంట్ లాయర్స్ డెఫినెట్లీ అధ్యక్ష. ఈరోజు పర్ అపియరెన్సే మన హైకోర్టులో కూడా ఎక్కువ ఛార్జ్ అయింది అధ్యక్ష. ఈరోజు నేను కానీ వెంకటేష్ గారు కానీ మా మధుసూదన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో అధ్యక్ష, ఆ సందర్భంలో వారు చెప్పిన ప్రతిపాదనలు కూడా